బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు. బహుశా ఈ మాట చాలామంది తెలిసే ఉండవచ్చు. ఒకసారి గుర్తు చేస్తాను. ప్రేమించడంలోనూ ద్వేషించడంలోనూ తనకంటూ స్పష్టత లేకపోతే అతను తన కాలాన్ని ప్రభావితం చేయలేడు అంటాడు. ఆ స్పష్టతను ఇవ్వడానికి ఈ తరానికి సమూహ నడుం కట్టిందని చాలా సంతోషంగా మనం భావించవచ్చు. ఆ రకంగా ఇక్కడ నా అభిప్రాయాల్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు సమూహకి ముందుగానే కృతజ్ఞతలు చెబుతున్నాను. కాలం గుండె చప్పుడు అంటారు మహాకవి శివసాగర్ గారు. కవిత్వం కాలం గుండె చప్పుడు అంటారు. అది కవిత్వానికే కాదు, ఏ సాహిత్య ప్రక్రియకైనా వర్తిస్తుంది. ఎందుకంటే కవి తన జీవించి ఉన్న కాలంలోనే తన రచన చేస్తాడు, జీవించిన తర్వాత కాదు, జీవించకుండా ముందు కాదు. కనుక కాల స్పృహతో ఏ రచయిత అయినా కూడా రచన చేయాల్సి ఉంటుంది. ఆ కాల స్పృహని మనం అప్లై చేసుకుంటే ఇప్పుడు మనం ఏ కాలంలో బతుకుతున్నాం అంటే సమయం లేదన్నారు కాబట్టి నేరుగా నేను అసలు విషయానికే వస్తాను. కొంతమంది ప్రయోజనాలే అందరి ప్రయోజనాలు, కొంతమంది సంస్కృతే అందరి సంస్కృతి, కొంతమంది యొక్క అవసరాలే అందరి అవసరాలుగా చలామణి చేయాలని పూనుకుంటున్నటువంటి ఒక సామాజిక విపత్కర కాలం, ఒక అత్యవసర పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి సందర్భంలో మనం ఎంత స్పష్టంగా రాయాలి అనేదానికి ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అనేక సెషన్లలో విషయాలన్నీ కూడా మనకు మరింత స్పష్టతనిస్తాయి. అయితే ఒక అట్టడుగ కుటుంబానికి చెందినవాడిగా, ఎక్కడో ఆర్థికంగా సామాజికంగా అన్నిటికీ వెనకబాటుకు గురైనటువంటి ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా సాహిత్యంలోకి వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అనుకున్నప్పుడు నాకు అనిపించింది, మన జీవిత నేపథ్యాల నుంచి, మన జీవిత అవగాహనల నుంచి మనం ఏదైతే అర్థం చేసుకున్నామో ఆ దానిని మనం చెప్పాలనుకున్నటువంటి పద్ధతిలో చెప్పడానికి కవిత్వం లేదా కథ లేదా వ్యాసం ఒక ఆసరా అనుకున్నా. ఆ క్రమంలో కాస్త ఎక్కువగా కవిత్వం వైపు నేను నా యొక్క ఆలోచనల్ని చెప్పడానికి ప్రయత్నించా. అయితే మనం చెప్పేటువంటి విషయాల్ని చెబుతున్నప్పుడు ఆల్రెడీ ముందుగానే ఖాయం చేసి పెట్టేటువంటి భాష లేదా ఒక పదజాలాన్ని ఏదైతే మనకు నెత్తి మీద రుద్దుతున్నదో ఒక ఆధిపత్య ఒక పెత్తందారి సమాజం. నేను ఆ మాటకి ఇంకొక కొత్త మాట చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు చెప్పి ఉండవచ్చు. కుట్రదారుడి సమాజం ఏదైతే చేస్తూ ఉందో ఆ కుట్రదారుడి కోణం నుంచి కాకుండా ఎవరమైతే బాధితులుగా ఉన్నామో, ఎవరమైతే ఆ కుట్రదారుడి వల్ల బాగా మనం అనేక రకాలైనటువంటి మానవ హక్కుల హననానికి గురవుతున్నటువంటి సమూహానికి చెందినవారుగా ఉన్నామో అటువైపు నిలబడి మాట్లాడేటప్పుడు మనదైనటువంటి భాషా నిర్మాణం కూడా జరగాలి. రీసెంట్గా ఒక పోస్టు ఒక ఎఫ్బీలో ఏదో ఒక పోస్ట్ కింద ఒక కామెంటు, ఒక కొత్త పదాన్ని నేను విన్నాను. బహుశా మీరు అందరూ చూసి ఉండవచ్చు. సోషల్ మీడియా మావోయిస్టులు అనే ఒక మాట విన్నాను. అసలు ఎలా ఈ కొత్త అంటే కుట్రదారుడు వాడి సమూహం ఎట్లా ఈ కొత్త పదాన్ని సృష్టిస్తుంది అన్నప్పుడు, అంతకుముందు నా 2వ పుస్తకం నీలికల నేలలో నేను అన్నాను ఒక మాట. సమాజాన్ని ప్రజాస్వామికంగా ఆలోచించి ఒక స్వేచ్ఛాయుతమైన సమాజాన్ని కలగనటువంటి ప్రజాస్వామ్యవాదుల్ని రకరకాల పేర్లతో మీరు మాట్లాడకుండా చేస్తున్నప్పుడు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ అసలు ఏమాత్రం బొంకు లేకుండా మాట్లాడుతున్నటువంటి మిమ్మల్ని ఏమనాలన్నప్పుడు నేను పొలిటికల్ టెర్రరిస్ట్ అనేటువంటి ఒక పోయం రాశాను. ఎందుకంటే కుట్రదారుడు బలంగా ఉన్నప్పుడు కుట్రదారుడికి అంతే బలంగా మనం కూడా మాట్లాడాలి. అయితే కుట్రదారుడు భాష ద్వేషం కావచ్చు, కానీ మన భాష ప్రేమ కావాలి. ఎందుకంటే ప్రేమకి ఎప్పుడు ప్రేమే స్వపక్షం అవుతుంది, ప్రేమకి ఎప్పుడు ద్వేషం ప్రతిపక్షం అవుతుంది. కాబట్టి మన దారి అది కావాలని అనుకుంటున్నాను. కనుక కొంతమంది ప్రయోజనాలని, కొంతమంది సంస్కృతిని, అందరి సంస్కృతి చేస్తున్నటువంటి ఈ ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణంలో మనం రాస్తున్నప్పుడు మరింత స్పష్టత ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నా స్పష్టతని అంటే మాట్లాడడానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఒక చిన్న పోయంలో మీకు వినిపించి సెలవు తీసుకుంటాను. చర్చ అనేటువంటి ఒక పోయం రాశాను ఎలా పూడ్చింది పుస్తకంలో. జంతువుని గురించి మాట్లాడే ముందు మనిషిని గురించి మాట్లాడాలి. నలుపుని గురించి
తెలుపుని గురించి మాట్లాడే ముందు నలుపుని గురించి మాట్లాడాలి. నలుపు తెలుపుల నవ్వుల గురించి మాట్లాడాలి. నవ్వుని గురించి మాట్లాడే ముందు నవ్వుకి ఊపిరి పోసే 4 మెతుకులయ్యే మట్టి గురించి మాట్లాడాలి. మట్టిని తడిపే నీళ్ళ గురించి, తడిసిన మట్టిలోంచి మొలకెత్తి పట్టెడు బువ్వయ్యే పొలమన్న గురించి మాట్లాడాలి. పార్లమెంటులోనో బహిరంగ సభల్లోనో, పార్లమెంటులోనో బహిరంగ సభల్లోనో, స్వదేశంలోనో విదేశాల్లోనో బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుతున్నట్టే బువ్వ లేక ఎండుతున్న డొక్కల గురించి మాట్లాడాలి. ఒక పక్షిని గురించో, ఒక జంతువుని గురించో ఒకే గొంతుతో, ఒకే నాలుకతో ఒకేలా మాట్లాడాలి. ఆవుని గురించి మాట్లాడినట్టే బర్రెని గురించి మాట్లాడాలి. ఒకే దయ, ఒకే జాలి ఎవరిని గురించి అయినా ఒకే గుండెకాయతో మాట్లాడాలి. ఒకే గుండెకాయతో బాధపడాలి. బాధ, ఆకలి అందరివి ఒకటేనని తెలుసుకుని మాట్లాడాలి. ఎవడి కయ్యన వాడు దున్నుకునేలా, ఎవడి చియ్యన వాడు వండుకు తినేలా, ఎవడి కయ్యన వాడు దున్నుకునేలా, ఎవడి చియ్యన వాడు వండుకు తినేలా చట్టసభల్లో చర్చ జరగాలి. వదన గురించి మాట్లాడే ముందు వెదల గురించి మాట్లాడాలి. వద వంకన మృగాలు చేస్తున్న వేల వేల వదల గురించి మైకులు విరవకుండా మాట్లాడాలి. జంతువుల గురించి మాట్లాడే ముందు మనిషిని గురించి మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాట మాయ మాట కాకుండా మాటల చర్చ జరగాలి. ఆ చర్చ జరగడానికి ఈ సమూహ ఒక మంచి వేదిక అయినందుకు, ఇందులో 4 మాటలు నేను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు క్లుప్తంగా నా మాటలు ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.